ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో మనం ఆటోకాడ్ తాలూకా ఎలా ఓపెన్ చేయాలి? దాని తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి? దాని తాలూకా ఇంట్రడక్షన్ పార్ట్‌లో మనం తెలుసుకున్నాం. కానీ మనం ఏవైనా డిజైన్స్ చేయాలి అనంటే, సో, ఇక్కడ కొన్ని మెథడ్స్ అనేది మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో, ఏంటా మెథడ్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనంటే, ఇక్కడ జనరల్‌గా మనకి ఎప్పుడైనా కూడా గ్రాఫ్ పేపర్ అంటే ఆటోకాడ్ అనేది ఇట్స్ రిప్రజెంటెడ్ బై ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఎందుకనంటే ఆటోకాడ్ అనేది 2D డ్రాఫ్టింగ్ అప్లికేషన్ కాబట్టి. సో, ఇక్కడ మనకి ప్లస్ అనేది ఉంటుంది, అంటే ప్లస్ ఎక్స్ యాక్సిస్ అంటారు దీన్ని. అలాగే దీన్నేమో ప్లస్ వై యాక్సిస్ అని అంటారు గ్రీన్. అలాగే డౌన్ లైన్లోకి వస్తే అది మైనస్ వై యాక్సిస్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే మైనస్ ఎక్స్ యాక్సిస్ కింద అవుతుంది. అయితే ఈ స్టార్టింగ్ పాయింట్ని మనం ఏం చెప్తారంటే ఆరిజిన్ పాయింట్ అని అంటారు, లేదా ఆటోకాడ్లో దీన్ని ఏమంటారంటే కోఆర్డినేట్ సిస్టమ్ అని చెప్తారు. అయితే ఆటోకాడ్లో కోఆర్డినేట్ సిస్టమ్ అనేది మనకి 3 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంది. సో, ఏంటంటే ఫస్ట్ వన్ అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్, సెకండ్ వన్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అండ్ థర్డ్ వన్ రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టమ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ గురించి మనం తెలుసుకోవాలి. సో, అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని డ్రా చేయాలంటే యాక్చువల్ వాల్యూస్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సింపుల్గా మనకి అర్థం అవడం కోసం ఇక్కడ ఒక రెక్టాంగులర్ బాక్స్ నేను ఇలా తీసుకున్నాను. ఓకే, అంటే బుక్లో మనం ఇలా డ్రా చేసుకుంటే దీని తాలూకా లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 150 తీసుకుంటున్నాను, ఇక్కడేమో 100గా ఇది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్ని ఇక్కడ నేను డ్రా చేసుకోవాలి. అంటే అప్పుడు ఏం చేయాలి? మనం కమాండ్ ఎడిటర్లో ఎల్ లేదా లైన్ అని మనం టైప్ చేసామంటే మనకి సిస్టమ్ ఏమిటి ప్రాంప్ట్ చేస్తారంటే స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది. సో, స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ దీన్ని ఫస్ట్ పాయింట్ కింద తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటి? మనకి ఎక్స్ అండ్ వై వాల్యూలో ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తారని అడుగుతుంది. సో, నేనేం చేస్తానంటే ఫస్ట్ బేసిక్గా ఇక్కడ 0,0 అంటే ఎక్స్ యాక్సిస్లో 0, వై యాక్సిస్లో 0గా తీసుకున్నాను. ఓకే, సో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనం ఏం చేస్తుంటామంటే క్యాడ్ అప్లికేషన్ మనం ఓపెన్ చేసినప్పుడు అంటే ఒక్కొక్కసారి మనకి ఏంటంటే కరెక్ట్గా డయాగ్రామ్ అనేది అంటే మనం ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో అది మనకి కరెక్ట్గా ఓపెన్ కాకపోవచ్చు. అంటే ఇక్కడ మనకి వేరే లొకేషన్లోకి అది వెళ్ళిపోయి ఉండొచ్చు. సో, మరి దాన్ని మనం ఎలా తీసుకుంటారు, ఎలా కన్సిడరేషన్ చేసుకుంటారు అనేది చూద్దాం ఫస్ట్. సో, ఇక్కడ నేనేమో లైన్ అని చెప్పాను, నా ఫస్ట్ పాయింట్ ఏమో ఇక్కడ 0,0 అని చెప్పాను. ఇప్పుడు ఏమైందంటే నాకు ఇక్కడ చూడండి, ఇందాకలైతే నేను సెంటర్లో ఉంది కాబట్టి నేను అది ఎగ్జాక్ట్గా 0,0లోకి వచ్చింది. బట్ ఇక్కడ చూడండి, నాకు ఆ 0,0 ఎక్కడికి వచ్చిందో నాకు తెలియట్లేదు. సో, అప్పుడు ఏం చేయాలంటే మౌస్లో స్క్రోల్ బటన్ ఉంటుంది, మౌస్లోని స్క్రోల్ బటన్ ఉంటుంది. ఆ స్క్రోల్ బటన్ మనం ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే, సో ప్రెస్ చేసి మూమెంట్ చేస్తే నాకు ప్యాన్ అంటే ఏంటి? హ్యాండ్ సింబల్ అనేది వచ్చింది చూసారా? స్క్రీన్ మీద నేను ప్రెస్ చేస్తే అప్పుడు చూసారా ఎలా వచ్చిందో? ఓకే, సో ఇలా మనం ప్యాన్ చేసుకుంటే ఏమవుతుందంటే అంటే పొజిషన్ మూవ్ చేసుకుంటే నాకు అది 0,0లో వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నాకు స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అని అడిగింది. నెక్స్ట్ పాయింట్ ఇవ్వాలంటే నాకు ఏంటి కావాలి? లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ నాకు తెలియాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 150 తీసుకున్నాను అనుకో, అప్పుడు నా తాలూకా ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 150 అవుతుంది. సో, వై వాల్యూ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి నేను ఐ విల్ మేక్ ఇట్ యాస్ 0. ఓకే, అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తాం? ఇప్పుడు వై యాక్సిస్లో
100 వాల్యూ ఇవ్వాలి మనం. కానీ ఆల్రెడీ ఎక్స్ యాక్సిస్లో ఎంత ఇచ్చాం మనం 100 ఇచ్చాం కాబట్టి 100 ఎంత ఇచ్చాం ఎక్స్ యాక్సిస్లో 150 కాబట్టి 150, 100 అని ఇస్తే వైలో నాకు చూసారా ఎగ్జాక్ట్గా నాకు వచ్చేస్తుంది. అలాగే మనం బ్యాక్కి రావాలి. సో ఫ్రంట్కి వెళ్తే అంటే రైట్ సైడ్కి వెళ్తే యాడ్ చేయాలి, లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ చేయాలి. అంటే దట్ మీన్స్ 150లోంచి 150 మనం తీసేయాలి. సో కాబట్టి మనకి ఎంత ఉంటుంది 0 ఉంటుంది. అంటే ఎక్స్ వాల్యూ ఏమో 0 ఇవ్వాలి, వై వాల్యూ ఏమో 100 ఇవ్వాలి. ఎందుకంటే ఇంకా మనం డౌన్కి రాలేదు కాబట్టి. సో ఇప్పుడు మనం డౌన్కి రావాలి. సో డౌన్కి రావాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు అగైన్ 100లోంటి 100 మనం తీసేయాలి. అంటే దట్ మీన్స్ ఇక్కడ ఫైనల్గా 0, అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఎంటర్ చేశాను అనుకోండి, కమాండ్ ఏమవుతుందంటే నాకు ఎగ్జిట్ అవుతుంది. అంటే ఇది రెక్టాంగిల్ కాబట్టి మనం ఇలా చేసాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక ఎగ్జాంపుల్గా మనకి మెడికల్ స్టోర్ మీద ఒక ప్లస్ సింబల్ ఉంటుంది, 3D టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్. ఓకే, సో దాన్ని మనం ఇక్కడ డ్రా చేద్దాం అనుకుంటున్నాం బై యూజింగ్ ఆఫ్ అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లైన్ కమాండ్ అని ఇచ్చాను, అది ఫస్ట్ పాయింట్ అడుగుతుంది. నేను ఈసారి నా ఫస్ట్ పాయింట్ ఏం చేస్తానంటే 100, 100 అని ఇచ్చాను. ఇందాక లెంత్ ఇచ్చాను నేను 0, 0 ఇచ్చాను. అర్థమవుతుందండి? అంటే ఇక్కడ కోఆర్డినేట్ పాయింట్ ఎక్కడ నుండి ఇచ్చారనేది మనకి ఇంపార్టెంట్ కాదు. సో మన తాలూకా డయాగ్రామ్ అనేది మనం కంప్లీట్ చేస్తామా లేదా అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నాకు నెక్స్ట్ వాల్యూ అడుగుతుంది. అంటే అది కూడా నేను 100 తీసుకున్నాను అనుకోండి. ఆల్రెడీ ఎక్స్ యాక్సిస్లో 100 వాడేశాను, వై యాక్సిస్లో 100 వాడేశాను. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ మరొక 100 కావాలంటే ఏం చేయాలి, 100 + 100 అంటే ఇక్కడ 200, వై వాల్యూ ఏమో 100 అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను డౌన్కి రావాలి. సో డౌన్కి రావాలంటే వై వాల్యూని తీసేయాలి. అంటే దట్ మీన్స్ ఇక్కడ 200, 0 అనేది ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, అకార్డింగ్ టు ద కంటెంట్ అంటే నేను ఎక్స్లో 200 ఇచ్చాను, వైలో 0 ఇచ్చాను కాబట్టి నాకేమవుతుంది, అది డౌన్కి వచ్చింది. ఇప్పుడు నేను ఎక్స్ యాక్సిస్లో మళ్ళీ ఒక 100 వెళ్ళాలి. అంటే 200 + 100 అంటే దట్ మీన్స్ 300, 0 అనేది మనం ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ మనం వై యాక్సిస్లో 100 ఇంక్రీజ్ చేయాలి. అంటే 0కి 100 యాడ్ చేయాలి. అంటే దట్ మీన్స్ 300, 100 అని మనం ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ నేను ఎక్స్ యాక్సిస్ మరొక 100 రైట్ సైడ్కి వెళ్ళాలి. అంటే ఏమవుతుంది, 300 + 100 అంటే 400, 100 అని ఇవ్వాలి మనం. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం వై యాక్సిస్లో ఒక 100 యాడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే 400, 200 అవుతుంది. చూసారా మరి? ఇప్పుడు నేను ఒక 100 బ్యాక్కి రావాలి. సో ఒక 100 బ్యాక్కి రావాలి అని అంటే 400లో 100 తీసేయాలి. అంటే 300, 200 అని ఇవ్వాలి మనం. ఇప్పుడు మళ్ళీ వై యాక్సిస్లో ఏం చేయాలంటే ఒక 100 యాడ్ చేయాలి మనం. అంటే అప్పుడు ఎంత అవుతుంది, నాకు 300, 300 అవుతుంది. మళ్ళీ ఒక 100 ఎక్స్ యాక్సిస్లో తీసేయాలి. అంటే దట్ మీన్స్ ఇప్పుడు ఏమవుతుంది, నాకు 200, 300 అవుతుంది. ఇప్పుడు వై యాక్సిస్లో 100 సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే దట్ మీన్స్ ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ 200, 200 అనేది ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్స్ యాక్సిస్లో ఒక 100 తీసేయాలి. అంటే దట్ మీన్స్ ఇప్పుడు ఎంత ఉంటుంది మరి, సో ఇక్కడ 100, 200 అనేది ఇవ్వాలి.
ఇప్పుడు వై యాక్సిస్లో కూడా 100 తీసేయాలి. అంటే దట్ మీన్స్ ఫైనల్గా 100, 100 అనేది ఉంటుందన్నమాట. అంటే మన యాబ్సల్యూట్ మెథడ్లో ఏంటంటే ఎంత వాల్యూ యాడ్ అయింది, ఎంత వాల్యూ లెస్ అయింది మనం చూసుకొని మనం ఇక్కడ డిజైన్ చేయవలసి ఉంటుంది. సో అందుకని రెక్టాంగిల్కి వచ్చేసరికి మనకి సింపుల్గా డ్రా చేసుకోగలిగాం. సో అదర్ ఆబ్జెక్ట్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ మనకి పెరుగుతుంది. సో క్యాలిక్యులేషన్ పార్ట్ ఎప్పుడైతే మనకు పెరుగుతుందో మనం ఏమవుతుందంటే టైం కూడా అంతే ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, ఇంక ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ అంటే పోలార్ కోఆర్డినేట్ సిస్టంలోకి వెళ్ళిపోదాం. సో పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్కి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఒక సర్కిల్ని నేను డ్రా చేయాలనుకున్నాను. ఈ సర్కిల్కి నేను ఏం చేయాలనుకున్నానంటే ఒక 4 పార్ట్స్ కింద నేను డివైడ్ చేయాలి. సర్కిల్ని ఒక 4 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. సో డివైడ్ చేస్తే నాకు ఇక్కడ ఇది 0 degrees, ఇదేమో 90 degrees, ఇది 180 degrees, ఇది 270. అంటే ఈ సిస్టమ్ని ఏమంటారంటే పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అని అంటారు. అంటే ఈ సిస్టంలో మనకు కావాల్సింది ఏంటంటే డిస్టెన్స్, యాంగిల్ అనేది మనకు కావాలి. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయాలంటే ఈ సిస్టమే మనం ఎక్కువగా వాడుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్గా ఒక రెక్టాంగిలే మనం తీసుకున్నాం. సో ఇక్కడ లైన్ అనే కమాండ్ నేను తీసుకున్నాను. ఫస్ట్ పాయింట్ అడుగుతుంది, నేను ఇక్కడ 20, 20 అనేది తీసుకున్నాను. అంటే ఎక్స్ యాక్సెస్లో 20, వై యాక్సెస్లో 20 తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఎక్స్ యాక్సెస్లో రైట్ సైడ్ ఒక 100 వెళ్ళాలి డిస్టెన్స్. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ అట్ ది రేట్ ఆఫ్ అంటే అర్థం ఏంటి, ఐదర్ ఎక్స్ యాక్సిస్ ఆర్ వై యాక్సిస్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే అట్ ది రేట్ రిప్రజెంట్ చేసి 100 <> 0 అని మనం ఇవ్వాలి. అప్పుడు ఏం చేసింది మనకి ఇక్కడ ఒక లైన్ అనేది ఆటోమేటిక్గా మనకి డ్రా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా మనం ఏం చేస్తామంటే వై యాక్సిస్లో మనం డ్రా చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం అట్ ది రేట్ ఆఫ్ ఇక్కడ 70 <> 90 అని ఇచ్చాను అనుకోండి, ఇలా వస్తుంది. అంటే 90 degrees అంటే వై యాక్సిస్ అని అర్థం. ఇప్పుడు బ్యాక్ రావాలి కదా. సో బ్యాక్ రావాలి కాబట్టి ఇక్కడ అట్ ది రేట్ ఆఫ్ 100 <> 180 అని ఇవ్వాలి బ్యాక్ వస్తే. ఓకే, అదే ఇప్పుడు నేను డౌన్కి రావాలి. సో డౌన్కి రావాలి కాబట్టి అట్ ది రేట్ ఆఫ్ 70 <> 270. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఆబ్జెక్ట్స్ డ్రా చేసినప్పుడు సో మనకి ఎక్స్ యాక్సిస్లో ఇలా ముందుకు వెళ్తే 0 degrees, ఇది 90 degrees, ఇది మళ్ళీ 180 degrees, ఇది 270 degrees. సో అంటే మనం యాంగిల్ని రిప్రజెంట్ చేసుకొని మనం డయాగ్రామ్స్ అనేది ఈజీగా మనం చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రయాంగిల్ డ్రా చేయాలనుకోండి. ట్రయాంగిల్ డ్రా చేయాలంటే మనకేంటి కావాలి, ట్రయాంగిల్లో మనకి 3 sides ఉంటాయి. అంటే 360 / 3 చేస్తే మనకి 120 degrees అనేది యాంగిల్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను లైన్ అనే కమాండ్ వాడుకుంటాను. సో లైన్ అనే కమాండ్ వాడుకొని సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాను అనుకున్నారు, స్టార్ట్ పాయింట్ ఏమో 30, 30 అని ఇస్తాను. ఓకే, సో ఇక్కడ అట్ ది రేట్ ఆఫ్ 100 <> 0 అని ఫస్ట్ పాయింట్ ఇచ్చేసాను. సెకండ్ పాయింట్కి వచ్చినప్పుడు ఏం చేయాలంటే అట్ ది రేట్ ఆఫ్ 100 <> 120 అని ఇచ్చామనుకోండి, ఇలా వస్తుంది. మరి ఇక్కడ 120 అంటే దానికి మరొకటి కావాలంటే 120 + 120 240. సో ఇక్కడ ఏమవుతుంది అట్ ది రేట్ ఆఫ్ 100 <> 240 అని ఇచ్చామనుకోండి, మనకేమైంది ఇక్కడ
ట్రయాంగిల్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. ఈవెన్ మనం ఒక పాలిగాన్, ఒక హెక్సాగాన్ మనకి ఎలా కావాలనుకుంటే సో బై యూజింగ్ ఆఫ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ యూజ్ చేసి మనం ఎన్ని రకాలైన డిజైన్స్ అయినా కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఫర్ ఎగ్జాంపుల్ దీని తర్వాత మనకి ఫైనల్గా మనకు ఇంకోటి ఉంటుంది ఏంటంటే రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టమ్. అయితే రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టంలో ఏంటంటే మనం ఎక్స్ వాల్యూ చెప్తే వై వాల్యూ చెప్పక్కర్లేదు, వై వాల్యూ చెప్తే ఎక్స్ వాల్యూ మనం చెప్పక్కర్లేదు. సో కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను లైన్ అనే కమాండ్ని వాడుకుంటాను. సో లైన్ అనే కమాండ్ని వాడుకున్న తర్వాత సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ పాయింట్ అడుగుతుంది. సో ఇక్కడ నేను 40, 40 అని ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక 150 కావాలనుకున్నాను. సో @140, 0 అంటే వై వాల్యూ ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వై వాల్యూ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ @0, 100 అంటే ఎక్స్ వాల్యూ 0 చేశాను, వై వాల్యూ 100 ఇచ్చాను. ఇప్పుడు నేను బ్యాక్ రావాలి. ఈ సిస్టంలో ఏం చేయాలంటే @-150, 0 అని ఇవ్వాలి. అంటే అప్పుడు మనకేమవుతుంది, ఇలా వస్తుంది. ఇప్పుడు నేను డౌన్కి రావాలి. సో డౌన్కి రావాలంటే మళ్ళీ వై యాక్సిస్లో @0, -100 అని ఇస్తే సో మనకేమవుతుంది, ఎగ్జాక్ట్గా మనకి మనం ఏదైతే ఆబ్జెక్ట్ని మనం తీసుకుంటున్నామో అంటే మనం ఏం చేయాలంటే ఎంత ఆబ్జెక్ట్ ఆఫ్ ద డిజైనింగ్ మనం తీసుకుంటున్నామో ఆ వాల్యూ అనేది మనం ఎగ్జాక్ట్గా స్పెసిఫై చేయాలి. సో ఆ స్పెసిఫై చేసిన బట్టి ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ తేడా వచ్చింది చూడండి. అలా ఎందుకు వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రాంగ్ చేసాం. సో ఇక్కడ స్టార్ట్ పాయింట్ ఏమో 30, 30 అని ఇచ్చాను నేను. తర్వాత ఇక్కడ ఎంత ఇచ్చాను నేను, 150, 0 అని ఇచ్చాను. తర్వాత @0, 100 అని ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, @-150, 0 అని ఇవ్వాలి. సో దాని తర్వాత @0, -100 అని ఇవ్వాలి. సో చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా మరి ఎగ్జాక్ట్గా వచ్చింది. సో అంటే మనం ఏదైనా వాల్యూస్ని మనం డిజైనింగ్ చేయాలి అనుకుంటే సో ఈ బేసిక్గా ఆటోక్యాడ్లో కోఆర్డినేట్ సిస్టమ్ అనేది మనకి ఒక ఐడియా అనేది మనకి వస్తే సో ఆ ఐడియా బేస్ చేసుకొని మనం ఎటువంటి టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ అయినా కూడా డిజైనింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఈరోజు క్లాస్, రైట్.